మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన పిసిసి అధ్యక్షుల వారి సూచనల మేరకు ప్రతి వారము ఒక మంత్రి గాంధీ భవన్ కు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా రాష్ట్రంలో ఉండే అనేక మంది నిరుపేదల సమస్యలు ఏవైతే ఉంటాయో కొన్ని ప్రజా దర్బారులో స్వీకరిస్తున్నారు. అదే పద్ధతిలో గాంధీ భవన్ లో కూడా ప్రతి వారము ఒక మంత్రి రావాలని, ఆ మంత్రి కనీసం ఒక 3-4 గంటలు కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలతో పాటు నిరుపేదల సమస్యలు విని వాటిని పరిష్కార మార్గం కనుగొనాలని మన పిసిసి అధ్యక్షుల వారి సూచనల మేరకు ఈ రోజు రెవెన్యూ, హౌసింగ్, ఐఎండ్పిఆర్ మంత్రిగా నేను గాంధీ భవన్ కి ఈ రోజు రావటం జరిగింది. కష్టాల్లో ఉండి ఎవరైతే ఇబ్బందుల్లో ఉండి వారి సమస్యలు చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి సమస్యల్లోనే ఉన్నాయో వాటిని చాలా మంది గతంలో మా మంత్రులు వచ్చినప్పుడు వారి సమస్యలు విన్నారు, కొన్ని పరిష్కారం అయ్యాయి. అదే దిశలో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల గత ప్రభుత్వం ఏదైతే 2BHK అని బొమ్మలు చూపించి ఊహాజనకమైన చిత్రాలతో కాలయాపన జరిపిన ఆ ప్రభుత్వంతో ఇబ్బంది పడ్డ చిరకాల పేదోడి కోరిక ఏదైతే ఒక ఇల్లు ఉందో ఆ కోరికకు సంబంధించిన విషయానికి సంబంధించి అనేక రెవెన్యూ సంబంధించిన సమస్యల గురించి నాకు తెలిసి చాలా పెద్ద ఎత్తున బాధితులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు వచ్చుంటారు.